పొంటి కూర పప్పు తయారీ విధానం. ఒక గిన్నెలో ఆయిల్ మరియు గసగసాలు, ఉల్లిపాయలు వేసుకొని మరిగించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరుగుతున్న సమయంలో వెల్లుల్లిని దంచుకొని నూనెలో వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కాస్త చిటికెడంత పసుపును చక్కగా కలుపుకొని పొంటికూరను ఆ వేగించుకున్న ఉల్లిపాయల సమగ్రంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన పొంటికూర పప్పును పెసరపప్పును అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. మరిగే సమయంలో అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పొంటికూర పప్పులో కారం యాడ్ చేయడానికి పచ్చికారం, ఉప్పు గ్రైండర్‌లో వేసి మిక్సీ పెట్టి, ఆ పచ్చడిని ఈ పొంటికూరల పప్పులో వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే పొంటికూర పప్పు రెడీ.